కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు పాత బంగారాలు శీర్షికలో హృదయాలను ద్రవింపజేసే సెంటిమెంటు, కామెడీ కలగలిసిన ఓ బామ్మ జాలి కథ ఫస్ట్ ఎపిసోడు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తాను. సూరవరం సుభద్రమ్మ తెల్లారితే సెంచరీ కొట్టబోతోంది. ఆవిడ మునిమనవరాళ్ళు చిట్టి చిన్నీకి చిన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని వింత వింత కట్టుకథలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే పిట్ట కథలు చెప్పే తాతమ్మంటే బోల్డంత క్రేజు. ఇక మనవడు అప్పారావుకైతే ఎప్పుడు గల్లాపేటలో చిల్లర్లా గలగల్లాడుతుంటే బామ్మంటే వల్లమాల ప్రేమ. నోరు లేని ఆ అర్భకుడి బలం బలగం అన్నీ ఆవిడే. బల్లిని చూసిన భయంతో ఆమెడు దూరం పారిపోయే అతగాడికి బామ్మ పక్కనుంటే బాంబ్ బ్లాస్ట్ అయినా సరే డోంట్ కేర్. అందుకే తండ్రి కూతుళ్ళు కలిసి ఆవిడ 100వ పుట్టినరోజు అదరహో అనిపించేలా సెలబ్రేట్ చేయాలని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారు. అప్పారావు భార్య కామాక్షి మాత్రం ముసలాళ్లకు దసరా పండుగ అన్నట్లు ఇప్పుడు ఈవిడ గారికి పుట్టినరోజు వేడుక ఒక్కటే తక్కువైంది కాబోలు అని చిరాగ్గా సణుక్కుంది. కానీ చిన్ని తల్లి మాటలు పట్టించుకోకుండా నీరెండలో తులసికోట ముందు కూర్చుని గోవిందనామాలు పాడుకుంటూ ఒత్తులు చేసుకుంటున్న తాతమ్మ దగ్గరికి ఒక్క పరుగునొచ్చి గట్టిగా వాటేసుకుని, సుబ్బు, రేపు నీ 100th బర్త్డేటా కదా, మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి నీ చేత కేక్ కట్ చేయించి ధూమ్ధాముగా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం సంబరంగా చెప్పారు. ఊహించని శుభవార్త చెవిన పడగానే పెద్దావిడ లోపల ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైనా పైకి పెట్టు ఊరు పమ్మంటుంటే కాడు రమ్మంటున్న ఈ వయసులో ఈ పుట్టినరోజు పండుగలు గట్రా నాకెందుకర్రా మీ పిచ్చి కానీ అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. అవే మాటలే బామ్మ, నిన్న కాక మొన్న మా 25వ పెళ్లి రోజు బోల్డంత ఖర్చు పెట్టి అంత అట్టహాసంగా జరిపించావు. అలాగే నేను పిల్లలు ఏదో ఉడతాభక్తిగా నీ పుట్టినరోజు చేయాలని ముచ్చట పడుతున్నాం. వద్దంటే ఎలా? ఊనవే ప్లీజ్. అప్పారావు బామ్మ కొంగు పట్టుకుని చంటి పిల్లాళ్ళ గారాలు పోయాడు. మనవడికి తన మీద ఎంత ఆపేక్షో తెలిసిందే కనుక సుభద్రమ్మ బోరుబావి లాంటి బోసినోరు బార్లా తెరిచి, ఏంటో రాపు మీ అభిమానం, సర్లే మీరంతగా ఉలాట పడుతుంటే కాదనలేకపోతున్నా, అలాగే కానీ అంటూ బోసిన బుల్ చిందించింది. పైకల అన్నదే కానీ జన్మకు శివరాత్రి అన్నట్లు పుట్టి బుద్ధరిగాక తొలిసారి చేసుకోబోయే బర్త్డే పార్టీ గురించి పెద్దావిడకి ఉలపాటంగానే ఉంది. పక్క మీద నడుము వాల్చిందన్న మాటే కానీ రాత్రంతా కంటి మీద కునుకు పడితే ఒట్టు. పత్తికాయల్లా తెరుచుకున్న కళ్ళ ముందు గాల్లో తేలుతున్న రంగురంగుల బెలూన్లు, తళుక్కున మెరిసే చెంకీ దండలు, అన్నిటికన్నా దిబ్బరొట్టె లాంటి కేకు, నోరూరుస్తుంటే అలారం కోడి కూత కుయ్యకముందే ఆదరాబాదరా లేచి కాసి గుమ్మడికాయల నున్నగా పెరిసిపోయే తలకు సీకాయపొడి దట్టించి స్నానం చేసి మనవడు తెచ్చిన మల్లెపువ్వు లాంటి గ్లాక్సో మల్లు పంచ వైనంగా కాసిపోసి కట్టింది. పెరట్లో పూలన్నీ ఓపిగా కోసి అందరు దేవుళ్లకు పేరు పేరున అష్టోత్తరం చేసి తన పుట్టినరోజు పండగ నిర్విఘ్నంగా జరిపించమని దద్దోజనం, చక్కెర పొంగలి, లంచం పెట్టి చెంపలేసుకుంటూ పూజగదిలోంచి బయటికి రాగానే ఎదురుగా తలోగుప్పెడు అక్షింతలు పట్టుకుని క్యూకొట్టి నిల్చున్న ఇంటిల్లిపాది ఒక్కొక్కరే వచ్చి భక్తిగా కాళ్లకు మొక్కుతుంటే ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ, నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏళ్ళు చల్లగా ఉండంటారా పిల్లలు అని నోరారా దీవెనల వర్షం కురిపించింది. బామ్మ బ్లెస్సింగ్స్కి ఐసు ముక్కలా కరిగిపోయిన అప్పారావు, బామ్మ నీకు మంచి బర్త్డే గిఫ్ట్ కొనివ్వాలనుందే, ఏం కావాలో అడుగు, చిటికలో తెచ్చిస్తా బోళాశంకరుడు లెవెల్లో మాటిచ్చాడు. సుభద్రమ్మ మొహం చింకిచాటంతయింది. అప్పు, మన చిట్టి దగ్గరుందే స్మార్ట్ ఫోను, బుజ్జిముండా భలే ముద్దుగా ఉందిరా. బాలనాగమ్మ సినిమాలో మాయల పకీరు విచిత్ర దర్పణంలా వేలు తగిలిస్తే చాలు ఈ భూప్రపంచంలో వింతలు విడ్డూరాలన్నీ కళ్ళ కట్టి చూపిస్తోంది. అదిగాక ఆ డొక్కు ల్యాండ్ ఫోన్ ముందు కుదేసిన గూటల్లా కూర్చుని మాట్లాడడం మా చెడ్డ చిరాగ్గా ఉంది. ఎంచక్క అదైతే చెవిలో దుర్చుకొని ఇల్లంతా చక్కర్లు కొడుతూ చుట్టపక్కలతో గంటల తరబడి కబుర్లు చెప్పొచ్చు. ఇంకా వాట్సాప్, ఫేస్బుక్ అని ఏంటేటో ఉన్నాయంట కదా, అవన్నీ చూడాలని మా చెడ్డ సరదాగా ఉందిరా, అది కొనివ్వు. మూతి సున్నాలా చుట్టి మురిపెంగా అడిగింది. అప్పటికే అప్పారావు పులుకుమంటూ చూస్తున్న పెళ్ళాం కళ్ళలో కోపం గమనించి తెల్లమొహం వేసి, అది కాదే బామ్మ అంటూ గుటకలు మింగటం మొదలెట్టాడు. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే పెద్దావిడకు వెంటనే విషయం అర్థమై గుడ్లు మిటకరించి చూస్తూ, 6 నెలల చంటివెదవ్వి,
అర్థాంతరంగా అమ్మా నాన్న పోయి అఘోరిస్తుంటే 5 ఏళ్ల వరకు ముడ్డి మూతి కడిగి నిన్ను ఎంత ముద్దుగా సాక్కున్నానరా. ఇవాళ ఓ ముష్టి మొబైల్ కొనిమ్మంటే ఆ భాగ్యానికే నీ సొమ్మంతా పోయినట్టు నీళ్లు నవ్వులుతున్నావు. పెళ్ళామంటే అంత భయం ఉన్నవాడివి ఏదడిగితే అది ఇస్తానని బడాయిపోవడం ఎందుకంట? మనోడి మొహం వాచిపోయేలా దబాయించింది. కోపం వచ్చినప్పుడల్లా తన సెంటిమెంట్ మీద బామ్మ కొట్టే ఉండేది దెబ్బకు ఎప్పట్లాగే విలువిలాడిపోయిన అప్పారావు, కోపటికే బామ్మ, రేపు సాయంత్రానికల్లా నువ్వు అడిగిన మొబైల్ తెచ్చి నీ చేతిలో పెడతా సరేనా అని బితుకుమంటూనే కమిట్ అయిపోయి మరుక్షణమే రుసరుసలాడుతూ వెళ్ళి అలకపాన్ పెక్కిన భార్యామణిని ప్రసన్నం చేసుకునేందుకు పడగదికేసి పరుగు పెట్టాడు. మూతి ముడిచి 3 అంకె వేసి పడుకున్న ఆమె కాళ్ళ దగ్గర చతికిలపడి, నా పరిస్థితి అర్థం చేసుకోకావుడు, పాపం పెద్దది, నోరు తెరిచి అడిగితే కాదనలేక అంటూ సర్ది చెప్పబోతే కామాక్షి తోక తొక్కిన తాచుల బుస్సుమంది. చాలే చెప్పొచ్చారు. కట్టుకున్న పెళ్ళాన్ని 100 సార్లు అడగ్గా కంటి తుడుపుగా పేక ముక్కంత నోకియా ఫోన్ తెచ్చి నా మొహాన కొట్టి, మీ బామ్మకేమో 10,000 పోసి స్మార్ట్ ఫోను, పెళ్ళైన కాడి నుంచి చూస్తున్నాను మీరెప్పుడు ఇంతే. సత్తుపల్లి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చిన మర్నాడే ఆవిడ గారు, అప్పు నాకు రోజు తెల్లారగట్ల కోడికూత విని నిద్రలేచి పూజ చేసుకుని అలవాట్రా. ఈ మహానగరంలో చుట్టుపక్కల ఒక్క కోడి లేనట్టుంది, అందుకే మెలకు వచ్చి చావడం లేదు అనగానే ఆగ మేఘాల మీద కోటికి పరిగెత్తి కోడికూత సౌండ్ వచ్చి అలారం గడియారం కొని తెచ్చి ఇచ్చే వరకు తమరికి నిద్ర పట్టలేదు. అది చాలక బామ్మకు రోటి పచ్చడి తప్ప మిక్సీలో వేస్తే సొగసుదని రోలు పత్రం తెచ్చి వంటింటో పడేశారు. రోజు గూడలు విరిగేలా పచ్చళ్ళు రుబ్బలేక చస్తున్నాను. మీరిలా గారం చేయబట్టే ఆ ముసలావిడ నెత్తికెక్కి మిరియాలు నూరుతోంది. ఉక్రోషంగా ఉంది. అది కాదే బంగారం, పాపం బామ్మ ఆయుర్దాయం గట్టిది కాబట్టి 100 ఏళ్ళు ఎలాగో లాగించింది. కానీ జీవితంలో ఏం సుఖపడిందని ఇన్నేళ్ళు నేనే లోకం అన్నట్లు బతికింది. ఇంకొన్నాళ్ళు మన కోసం బతకాలనుకుంటోంది. తన ముచ్చట కాదనడం ఎలా? అర్థం చేసుకో నా బుజ్జి కదూ అంటూ కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాలి బుజ్జగించి పెళ్ళాం అలక తీర్చేసరికి అతగాడికి తలప్రాణం తోక్కొచ్చింది. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.